ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన ఎందుకే అస్సలు రాకూడదు. నరజన్మ ఎత్తినవాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మహత్య మాత్రం చేసుకోకూడదు. తనని తాను చంపుకోకూడదు. 100 సంవత్సరాలు బ్రతికితే అందులో 99 సంవత్సరాల 11 నెలల 29 రోజులు కష్టాలే పడ్డా చచ్చిపోయే ముందు ఒక్కరోజు శుభవార్త పరంపర విని తీరుతాడు. శుభవార్త లేకుండా జీవితం ఉండదు. కష్టానికి ఓర్చుకోవాలి తప్ప కష్టాన్ని ఓర్చుకోకుండా శరీరాన్ని పడగొట్టకూడదు. వాడు ఏమనుకుంటున్నాడంటే ఇంతమంది సుఖపడుతున్నారు, నేను ఒక్కడనే కష్టపడుతున్నాను అనుకుంటాడు. కష్టం అనేది ఎందుకు వస్తుందండి? ఆ కష్టాన్ని అనుభవించడం చేత ఈశ్వరుడు పూర్వజన్మలో నువ్వు చేసిన పాపములను తీసేస్తున్నాడు కదా. నువ్వు అనుభవిస్తున్న సుఖముల కారణం చేత పుణ్యాన్ని తీసేస్తున్నాడు. ఈ శరీరాన్ని తనంత తాను పడగొట్టేస్తే ఇంకొక పాపం వచ్చి చేరిపోతుంది. అందుచేత ఈ శరీరాన్ని ఉంచి దీని అనుభవించడంలో సహనం పొందాలి. కాబట్టి ఓర్మిని పొందితే ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా మళ్ళీ సుఖాన్ని అనుభవిస్తాడు.